హాయ్ చిన్నుడు, చిన్నమ్మ. చాలామంది మేము స్నానం చేసాం పూజ చేసుకోవడానికి మీరు ముట్టుకోవద్దు అంటారు కదా. అసలైన స్నానం మనసుకి చేయించాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా. మన మనసు నిర్మలంగా ఉండి పూజ చేయాలనిపించినప్పుడే మనకి పూజ చేసినంత ఫలము. ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈరోజు మనం వాళ్ళని తక్కువ చేసి చూస్తే రేపొద్దున దేవుడు మనల్ని నలుగురిలోనూ తక్కువ చేస్తాడు. ఎవరికైనా పూజ సమయంలో హెల్ప్ చేసామనుకోండి, మనకి కూడా ఏదో రూపంలో దేవుడు హెల్ప్ చేస్తాడు. ఈ కార్తీక మాసం అయితే ఒక్క ఒత్తి అయినా సరే ఎవరికైనా అడిగిన వెంటనే ఇచ్చినా సరే అది కూడా పుణ్యమే. ఆరిపోయిన దీపంని వెలిగించిన అది పుణ్యమే. అసలు ఏ చిన్న పని చేసినా అది మనకి మోక్షాన్ని కలిగించేదే తప్ప ఇంకేమీ కాదు. అలాగే ఏ తప్పు చేసినా కూడా రెట్టింపే.